మరి మోడీ గారు మూడోసారి ఆయన పదవిని స్వీకరించిన ఈ తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ దాంతోపాటుగా కొన్ని ఆయన మర్చిన ఆయన దాని మీద పెద్ద లక్ష్యం పెట్టని కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ప్రత్యేకంగా పెట్రోలు, డీజిల్. మన దేశంలో పెట్రోల్ ఖరీదు 112 రూపాయలు ఉంటే మన దగ్గర నుంచి కొని భూటాన్లో తన ప్రజలకి 76 రూపాయలకి అమ్ముతున్నారండి. చూడండి ఎంత తేడా ఉందో. 76 అంటే 24 + 12 36 రూపాయలు తేడా. మరి అదేవిధంగా డీజిల్ చూసినా సరే, డీజిల్ అక్కడ 73 రూపాయలు ఉంటే ఇక్కడ 102 రూపాయలు. మరి ఇంత వ్యత్యాసంతో ప్రజల దగ్గర మీరు ప్రతిరోజు డబ్బులు కొట్టేస్తుంటే ఎలా మోడీ గారు? మరి ప్రజల్ని వాళ్ళు స్పెండ్ చేస్తేనే కదా జీడిపి వచ్చేది. ఎంతసేపు పెట్రోల్కి సరిపోతే ఎలాగా చెప్పండి?